ప్రతి మనిషి జీవితంలో ఓపికతో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి ఈ కథ చివరి వరకు వినండి, మీకే తెలుస్తుంది. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు తన చదువుని పూర్తి చేసుకొని ఏదైనా బిజినెస్ చేద్దాం అనే ఆలోచనతో ఉండేవారు. అలాగే చదువు పూర్తయ్యాక ఇద్దరు అదే ఊరిలో ఒక డెకరేషన్ షాప్ని పెట్టారు. ఆ డెకరేషన్ షాప్లో మొదటి వ్యక్తి తనకు ఉన్న సామాను మొత్తం తీసుకొచ్చి ఆ షాప్లో పెట్టాడు. రెండవ వ్యక్తి కూడా డెకరేషన్కు సంబంధించిన సామాను మొత్తం తీసుకొచ్చి అదే ఊరిలో పెట్టాడు. వీరిద్దరూ ఒక 3 నెలల వరకు చూశారు. 3 నెలల వరకు చూసినా ఒక్క గిరాకీ కూడా రాలేదు. అప్పుడు ఈ డెకరేషన్ షాప్ అనేది వేస్ట్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఈ 3 నెలల నుండి ఒక్క గిరాకీ కూడా రాలేదు అని మొదటి వ్యక్తి తొందరపడి ఆ షాప్ని క్లోజ్ చేశాడు. చికెన్ అనేది ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ తింటున్నారు కావున చికెన్ అనేది చాలా లాభాలు వచ్చే గిరాకీ అని అనుకొని అదే ఊరిలో కోళ్ళ ఫారంని స్టార్ట్ చేశాడు. కానీ రెండవ వ్యక్తి మాత్రం అదే డెకరేషన్ షాప్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. కోళ్ళ ఫారం పెట్టిన అతను మొదటి 2 నెలల్లో బాగానే కోళ్ళు వెళ్ళేది, బాగానే గిరాకీ వచ్చేది. కానీ అప్పుడు వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలం ఒక గట్టి వర్షం పడడం వలన అందులో ఉన్న కోళ్ళు మొత్తం రోగాల బారిన పడి చనిపోయాయి. ఉన్న కోళ్ళు మొత్తం చనిపోవడం వలన అతను పెట్టిన గిరాకీ పెట్టుబడి మొత్తం పోను అతనికే లాస్ అయ్యింది. అప్పుడు ఈ కోళ్ళ ఫారం కూడా వేస్ట్ బిజినెస్ అని చెప్పి మరొక బిజినెస్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ రెండవ వ్యక్తి మాత్రం కంటిన్యూస్గా అదే డెకరేషన్ షాప్ని నడుపుకుంటూ ఉండేవాడు. 6 నెలల తర్వాత ఒకరోజు ఒక చిన్న ఫంక్షన్కి డెకరేషన్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఊర్లో అతను ఈ డెకరేషన్ షాప్ అతని దగ్గరికి వచ్చి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, డెకరేషన్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు అతను ఫస్ట్ గిరాకీ అని వెంటనే సంతోషపడి అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా, చాలా బ్యూటిఫుల్ డెకరేషన్తో బాగా ఫంక్షన్ని ఆకట్టుకున్నాడు. అప్పుడు ఫంక్షన్కు వచ్చిన వారందరూ డెకరేషన్ చాలా బాగుంది, ఎవరు చేశారు అని అడగగా ఆ ఊరు అతనికి చూపెట్టారు. అప్పుడు అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఏ ఫంక్షన్ ఉన్నా ఇతనికే చెప్పేవారు. అప్పుడు అంతలోనే అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వెళ్ళాడు. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి ఇద్దరూ ఒకే బిజినెస్ని మొదలుపెట్టారు. కానీ మొదటి వ్యక్తి తొందరపడి బిజినెస్లు మార్చుతూ వెళ్ళి లాస్ అయ్యాడు. కానీ రెండవ వ్యక్తి ఓపికతో ఉండడం వలన, కన్సిస్టెన్సీగా పనిచేయడం వలన, తనపై తనకు నమ్మకం ఉండడం వలన సక్సెస్ అనేది తొందరగా అతనికి వచ్చింది. అందుకే ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఒక్కరోజు చాలు. ఒక్కరోజు మనకు కలిసి వస్తే అదే నీ జీవితాన్ని మార్చగలదు. అందువలన ప్రతిదానికి తొందరపడకుండా ఓపికతో ఉండి జీవితాన్ని సక్సెస్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.